100కు పైగా కార్స్, 6,000కు పైగా బైక్స్, మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్ స్మార్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి మనందరికీ తెలిసిందే. తమన్నా భాటియా పైన గతంలో ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఈడీ తాజాగా తమన్నాను ప్రశ్నించింది కూడా. ఆమెను ఏం ప్రశ్నించింది, ఏ కేసులో ఆమె ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ యొక్క ఈడీ ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇది భవిష్యత్తులో తమన్నాకు భారీగా చుట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తుందా, అసలు ఏం కేసు ఇది ఏంటనేది కూడా పూర్తిగా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తమన్నాకు నిన్న ఈడీ అధికారులు ప్రశ్నించినటువంటి పరిస్థితి. గువాహటి ఈడీ కార్యాలయంలో వాంగ్మూలం నమోదు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో సినీతారులు, బెట్టింగ్ల ద్వారా వచ్చిన డబ్బు హవాలా మార్గంలో విదేశాలకు అనేటువంటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది యువత, ఎంప్లాయీస్, ఇంకా అన్ని రకాల సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా డబ్బులను బెట్టింగ్లలో, బెట్టింగ్ యాప్స్, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ, బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ నేరుగా అందులో ఇన్వెస్ట్ చేస్తూ, బెట్ చేస్తూ లక్షలు కోల్పోతూ, ప్రాణాలు కోల్పోతూ రోజుకొక ఆత్మహత్య ఘటన ఎన్నోక్కడ చూస్తున్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కొనసాగుతుంటే వీటిని ప్రమోట్ చేస్తుంది ఎవరంటే చాలా పేరున్నటువంటి వ్యక్తులు, సెలబ్రిటీలు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలాంటి వాళ్ళని చూసి ఫాలో అయ్యే లక్షల మంది ఫాలో అయ్యేటువంటి అభిమానులు ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంకా పేటరేగిపోతుంది. సో ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే, మహాదేవ్ బెట్టింగ్ యాప్కి సంబంధించి వీళ్ళు తమన్నాను ఇంకొంతమంది దీనికి అప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తులుగా వీరున్నారు. సార్ పూర్తిగా చూద్దాం. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో నటి తమన్నా భాటియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. తల్లితో కలిసి గువాహటి ఈడీ కార్యాలయానికి చేరుకున్న తమన్నాను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. 17 మంది బాలీవుడ్ ముఖ్యులపైన కూడా నిఘా అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా 100 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు. ఈ యాప్ ద్వారా ఐపీఎల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ మ్యాచ్లకు సంబంధించి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వహించారు. సామాన్యులను ఆకర్షించేందుకు సినీ తారలతో ప్రమోట్ చేయించారు. ఇందుకోసం నిర్వాహకులు భారీగా ఖర్చు పెట్టారు. నకిలీ పత్రాలతో వేల సిమ్ములు, బ్యాంక్ ఖాతాలు తెరిచి బెట్టింగ్ల ద్వారా వచ్చిన డబ్బును హవాలా, క్రిప్టో మార్గాలలో విదేశాలకు తరలించినట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తం 17 మంది బాలీవుడ్ ప్రముఖులపైన 2013 సెప్టెంబర్ నుంచి అధికారుల నిఘా కొనసాగుతుంది. ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్ను కూడా అరెస్టు చేసింది ఇప్పటికే. సో ఈ యాప్ని నిర్వహించేటువంటి వ్యక్తులంతా కొన్ని భారీగా దాన్ని లబ్ధి చేసుకుంటూ, సామాన్యుల నుంచి బెట్టింగ్ పెట్టించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులంతా కూడా భారీ ఎత్తున వేల కోట్లనంతా కూడా హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నట్టుగా ఇక్కడ పూర్తిగా ఒక విచారణలు అయితే తేలుతుంది. అయితే వారిని ఇప్పటికీ అరెస్ట్ చేస్తూ కొంతమందిని యాప్ నిర్వాహకులకు సంబంధించినటువంటి ఉచ్చు బిగుస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, అంటే సినీ సెలబ్రిటీలు, వీళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేసినందుకు వారు కూడా ఎంతో కొంత ప్రమోట్ చేసినందుకు నగదు ఇస్తుంటారు. కాబట్టి వారికి కూడా ఈ యాప్లో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, అసలు మీరు యాడ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, ఎంత వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఇలాంటి సంథింగ్ ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ యొక్క విచారణలో వస్తుంటాయి. ఏదేమైనా కూడా ఈ కేసులో కనుక ఇంకొక అంశం ఏంటంటే, ఇది ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే, మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనే స్కామ్ అంటే, గత ఐపీఎల్లో జనరల్గా ఐపీఎల్ కానీ ఏదన్నా వరల్డ్ కప్ కానీ క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు హక్కులు ఒక ప్రసార మాధ్యమం తీసుకుంటుంది. జనరల్గా స్టార్ స్పోర్ట్స్ కానీ, 10 స్పోర్ట్స్ కానీ, ఇలా కొన్ని ఛానల్స్ ఈ ఐపీఎల్ మొత్తాన్ని కూడా ప్రసారం చేయడానికి బీసీసీఐ లేదా ఐసీసీఐ నుంచి టెండర్లో ఏదైతే గెలుచుకుంటుందో ఆ ప్రసార మాధ్యమం మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేయడానికి హక్కులు పొందుతుంది పూర్తిగా. దానికి వేల కోట్లు వెచ్చించి మరి హక్కుల్ని కొనుక్కుంటుంది. ఒకవేళ ఐపీఎల్ మొత్తం ఉందంటే ఐపీఎల్ మొత్తం కూడా అయిపోయే వరకు ఈ ప్రసార మాధ్యమంలోనే లైవ్ టెలికాస్ట్ కావాలి, ఇంకెక్కడ అవ్వడానికి లేదు. పూర్తిగా అది ఇల్లీగల్ కిందికి వస్తుంది వేరే ఎవరు లైవ్ టెలికాస్ట్ చేసిన. వీళ్ళు ఏం చేశారంటే, గత ఐపీఎల్ అప్పుడు మహాదేవ్ యాప్, అది యాప్ ఇల్లీగల్, దాంట్లో లైవ్ స్ట్రీమ్ని, మ్యాచ్లను కూడా ప్రతి మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ అయ్యేలాగా ఆ యాప్లలో కూడా స్ట్రీమ్ చేశారు. దాంతోనే ఫస్ట్ ఈ కేసు వెలుగులోకి రావడం జరిగింది. ఎవరైతే లాస్ట్ ప్రసార మాధ్యమాన్ని హక్కులు తీసుకున్నటువంటి వాళ్ళు దాన్ని చూసి కేసు వేయడంతో అది వెలుగులోకి వచ్చింది. దాని తర్వాత అసలు యాప్కి సంబంధించిన పూర్తి గోల్మాల్ అంతా కూడా
బయటపడ్డటువంటి పరిస్థితి. సో తాజాగా తమన్నా ఈడీ అధికారుల ముందు హాజరు కావడం కొంత సెన్సేషనల్గా మారింది. సో ఆ తర్వాత ఇంకా మిగతా సినీ సెలబ్రిటీలు ఎవరైనా ఇలాంటి ప్రమోట్ చేసేటువంటి వ్యక్తులను ఈడీ ప్రశ్నిస్తుందా, ఇది ముందు ముందు ఏ విధంగా ఇంకా ఎక్కడి దాకా వెళ్తుంది అనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.